బాగున్నారా అమ్మ? పొద్దుగాళ్ళు వస్తాను ఇప్పుడు అక్కడ మమ్మీ ఈరోజు షేర్ అయ్యింది మాట్లాడుతుంది మా డాడీ. రా అమ్మ ఇడికి రా. ఇడికి రావే, ఇడికి రా అంటే ఏం కాదా, ఇడికి రా. కృష్ణ బతిలాడుతున్నా, అసలు వచ్చినా నేను ఎప్పటి నుండి వద్దాం అనుకున్నా ఫ్రెండ్స్, అసలు టైం సెట్ కాలేదు. ఈ రోజు వచ్చి వ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో నరసింహస్వామికి ఒడిబియ్యం పోస్తురు అనమాట. అందుకని వచ్చిన. అసలు రేరు చాలా, అసలు ఈ మధ్యన అసలు వస్తలేను ఎందుకో, ఇక మా డాడీ రమ్మంటలేను అందుకే వస్తలేను. చెప్పు హాయ్ చెప్పు ఫ్రెండ్స్ కి. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఇంకా చెప్పు. మొన్న వస్తాను రాకపోతేవి ఎందుకు? మా మీద కోపం ఎందుకు? మళ్ళా కోపం ఉంటుందా? తల్లిదండ్రుల మీద చెప్పు. నువ్వేమన్నావు? నేను చూసి పోదామని నా బిడ్డ ఇంకా పోదామని అనుకున్నా. రా పొద్దున్న దాకా చూసా. పొద్దంతా చూసినట్టు వస్తా అంటే మరి ఫోన్ చేయొచ్చు కదా, చెయ్యడు. ఫోన్ చెయ్యడు, ఆ ఫోన్ పాడైపోయింది. పొద్దంతా చూసిండట పాపం. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంది మా అమ్మతో మాట్లాడిస్తున్నా. మా అమ్మ వచ్చింది ఫస్ట్ టైం నా వీడియోలకి. బాగా మాట్లాడుతుంది కానీ వస్తలేదు. మా అమ్మ చాలా మంచిగా మాట్లాడుతుంది. ఒక్కసారి మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా బిడ్డని గుళ్ళు నడిపియండి వీడియోలు అని చెప్పండి. అసలు నాకు రాని అననికే రాదు. యూట్యూబ్ అయితే పెట్టడానికి నాకు ప్లాన్ వచ్చింది. నాకు ఒకటి నచ్చింది ఏంటంటే, మా అమ్మ వాళ్ళ వరలక్ష్మి వ్రతం అయినాక పోదామని అడిగిన అత్తమ్మని. ఆమె ముచ్చట మన్నెకొండ పోయొచ్చిన నేను. అయ్యా పోదాం అన్నది అన్న. మరి నువ్వు పాటలు పాడాలి ఎక్కడన్నా పోతా. అట్లనా? పాటలు పాడడానికేనంట. సరే ఫ్రెండ్స్, మా అమ్మనంట టూర్ వేస్తే వాళ్ళు వద్దు ఉంటేనే వాడుతుందంట పాటలు. ఒక్కదానికి వాడడానికి ఇబ్బంది అవుతుందంట. ఆమె ఒక్కటి వాడమంటే వాడతలేదు. ఇప్పుడు ఏం రావా? నరసింహస్వామి పాట కూడా ఏది రాదా నీకు? రాదంట. ఓకేనా? ఆమెకు పాటలు మస్తు పాటలు వస్తాయి కానీ ఇప్పుడు అయితలేదమ్మా. నా గురించి వాడమంటే వాడతలేదు. నా గురించి కానీ చాటగాంది హెల్త్ బాగుంటలేదు మా అమ్మకు, అందుకని. కానీ మా అమ్మతో నేను ఆమె ఒరిజినాలిటీ, ఆమె టాలెంట్ బయటికి తీస్తా. తీయకపోతే నా పేరు సునీతనే కాదు. పాట మా అమ్మ పాడుతుంటే మా డాడీ అస్సలు పట్టించుకోడు తెలుసా మా అమ్మ పాటలు. నేను ఇంత ప్రేమ చూస్తా అంటే పట్టించుకుంటలేదు మా అమ్మ అట్లా. ఇంకా ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి ఏంటంటే ఒడిబియ్యం పోసిరు. చూపించిన కదా ఇందాక మనకు నరసింహస్వామికి. వీళ్ళ ఇంటి దేవుడు వచ్చేసి నరసింహస్వామి అనమాట. ఒడిబియ్యం పోస్తారు శ్రావణ మాసంలో, అందుకని వచ్చిన అనమాట. ఇంకా మా నాయనమ్మ గురించి చెప్పమంటుండు అట్లా. ఇంకా వాళ్ళ అమ్మకు, మీ అమ్మ గురించి చెప్తావా? చెప్తాడంట వాళ్ళ అమ్మ గురించి. ఎట్లా ఎప్పటి నుంచి వస్తున్నావు ఒడిబియ్యము? మా అమ్మ మేము చిన్నప్పటి సంది పోస్తాము. మా అమ్మ తెలుగు వచ్చిందని మాకు తెలుసు. బియ్యం పోస్తుంది నరసింహస్వామికి. మా అమ్మ వారం ఒక పొద్దు ఉండి చేస్తుండే నరసింహస్వామికి. దేవుడు వస్తుండే, నరసింహస్వామి దేవుడు వస్తుండే అమ్మకు. ఎట్లుంటుండే ఆఫీస్ పెట్ల చాలా అందరూ ఆమె దగ్గరికి వస్తుండే, వారం వస్తుండే అమ్మ దగ్గర. ఊర్లో ఫేమస్ మా నాయనమ్మ. ఫేమస్ చాలా అంటేనే చాలా ఆమె దగ్గరే దేవుడు వచ్చేటోళ్ళందరూ ఆమె దగ్గరికి వస్తారు. చాలా మంది వస్తుంది శనివారం అట. ఎవరంతలు వాళ్ళ ఇంట్లో కట్టుకున్న తర్వాత ఎవరింట్లో వాళ్ళు ఒడిబియ్యం పోసుకోవడం. ఇంకా మా పాతిళ్ళు అట్లనే ఉంది. నరసింహస్వామి గుడి ఉన్నది అయితే అట్లనే ఉంది. మా నాయనమ్మ
మా అమ్మకు ఫోన్ వచ్చిందనమాట. మా అమ్మ బిజీ, ఫోన్లు మస్తు ఫోన్లు వస్తాయి, మా అమ్మ బాగా మాట్లాడుతుంది, అందుకని ఫోన్లు ఎక్కువ వస్తాయి మా అమ్మకు. మా అమ్మ ఫోన్ రాగానే వెళ్ళిపోయింది, వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసింది. ఇంకా అట్లా అనమాట మా నాయనమ్మది. ఇంకా మీ అమ్మ గురించి ఇంకేమైనా చెప్తావా? చాలా బాధపడ్డది అప్పుడు వస్తుండే చిన్నప్పుడు. గట్టిగా మాట్లాడు. చాలా బాధపడ్డది మా అమ్మ. దేవుడు వస్తుండే నరసింహస్వామి. మా నాయన చచ్చిపోయింది. మాకు చాలా ఎట్లా నడిపిందంటే బాగా కష్టం చేసి మా అమ్మ బాగా నడిపింది మమ్మల్ని. ఇక ఎమోషనల్ అవుతుండు వాళ్ళ అమ్మని గుర్తు చేసుకొని, ఒక బాధపడక ఇక. మా అమ్మ తల్లి తీసుకుపోయి మమ్మల్ని అంతా పెద్దగా చేసింది, మస్తు చూసింది అమ్మ. మా అమ్మ తల్లి మనం చిన్నగా ఉన్నప్పుడే మా నాయన చచ్చిపోతే తీసుకుపోయి పెద్దగా చేసి మమ్మల్ని తోలిచ్చేసింది మా అమ్మమ్మ. మా అమ్మమ్మ మస్తు చూసింది మమ్మల్ని. మసీద్ బండ వీళ్ళ అమ్మమ్మ వాళ్ళు. మా అమ్మమ్మ మసీద్ బండ. మా అమ్మమ్మ బాగా చూసి, కానీ వీళ్ళ మేనమామలు చాలా బాగా చూసిరంట. చాలా ఊకే గుర్తు చేస్తాడు. మా మామలు బాగా చూసిరు. మా మామలు ఇద్దరు మామలు, మా అమ్మ ముగ్గురు. మా అమ్మమ్మకు మంచిగా చూసిరు. మాకు అసలు బాగా చూసిరంట. మరవద్దు, మేము చచ్చినా కూడా మేము నేనైతే మరవా. మేనమామల ప్రేమ, మేనమామల ప్రేమ. వాళ్ళు అది అయిపోయి కానీ మమ్మల్ని అయితే తన పిల్లలు లేక చూసుకున్నారు. చూసినావా, ఈ ఏజ్ లో కూడా కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకుంటుండు. నిజంగా గ్రేట్ కదా, వాళ్ళ మామలని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళని గుర్తు చేసుకొని. ఎందుకంటే వాళ్ళు చూసిన ప్రేమ అది. మనం లేని టైంలో తీసుకుపోయి చూడడం అంటే అది గ్రేట్ కదా. ఎవరు చూస్తారు ఈ జనరేషన్ లో? ఎవరైనా చూడమని చూస్తా, అసలు ఎవరు చూస్తలేరు. ఆ ప్రేమ లేవు ఇప్పుడు. ఇప్పుడు లేవు ఆ ప్రేమలు. నిజంగా గ్రేట్. మా డాడీ వాళ్ళు వచ్చేసి నలుగురు అన్నదమ్ముళ్ళు. మా పెద్దమ్మ భుజం మీద కూర్చోబెట్టుకొని బైక్ వెళ్ళి ఇంటికి వెళ్ళి బైక్ కొట్టబోతుంది. అది ఇప్పుడు మేనాళ్ళు భుజం మీద కూర్చోబెట్టుకోమని ఎవరు కదా డాడీ? అప్పుడు ప్రేమలు ఉన్నాయా డాడీ? లేవు. పాపం మా మామలు మస్తు చూసి ఆ ప్రేమలు రావు డాడీ. అసలు హైలైట్ ఏంటంటే మా నాయనమ్మను వాళ్ళ తమ్ముళ్ళు అవుతారా అన్నలు అవుతారా వాళ్ళు? తమ్ముళ్ళు చూడడం అది పెద్ద హైలైట్. వాళ్ళ తమ్ముళ్ళు కూడా చాలా బాగా చూసి. మా తాత భూమి ఇస్తే అమ్మకు బియ్యం ఎత్తుకొస్తుండే మా మామ వీటికి. ఆఫీస్ పేట మసీద్ బండకి వెళ్ళి ఆఫీస్ పేటకు మా అమ్మకి బియ్యం ఎత్తుకొస్తుండే. అది మా నాన్నమ్మకు భూమి ఇచ్చిరంట వాళ్ళు. ఆ భూమిలో వండిన ఒడ్లు బియ్యం ఉంటాయి కదా, బియ్యం రెడీ చేసి ఒడ్ల తుంచి బియ్యం చేసినాక తీసుకొచ్చిరా. ఆ బియ్యం చేసి కూడా తీసుకొచ్చి ఇచ్చిపోతుండేనంట వీళ్ళ మేనమామలు. అది గ్రేట్ అసలు. అట్లా ప్రేమలు ఉంచుకోవాలి, ఆ పాత బంధాలు అట్లనే ఉండాలి, ఆ ప్రేమలు ఉండాలి. ఇప్పట్లా రేర్ అనుకో, అంత ప్రేమలు లేవు. నిజంగా అట్లాంటి ప్రేమలు దొరకడం నిజంగా అదృష్టము. మా నాన్నమ్మకు దొరికింది చూడు ఆ ప్రేమ, నిజంగా గ్రేట్ అసలు. ఇంకా మా డాడీ చెప్తుండాలి చిన్నత్తమ్మ కూడా మా ముడ్లు కడగాల, బట్ట ఉతకాలి. వాళ్ళ అత్తలు కూడా ఇవన్నీ చేసిరండి. అత్తలు కూడా మస్తు చేసి. అంత లేవులే, అప్పుడు బాగున్నాయి బంధాలు, ఆ ప్రేమలు. ఇప్పుడు చూస్తుంటే అవన్నీ నడవలేదు. ఇప్పుడు లేవు లేవు. స్టోరీ మొత్తం చెప్పేసేసిండు బ్లాగ్ లా. ఎమోషనల్ అయ్యిండు అసలు. ఎప్పుడు పెద్దరాయుడు లాగా నవ్వుతాడు మా డాడీ. వాళ్ళ అమ్మమ్మలని, వాళ్ళ మామలను, వాళ్ళ అత్తలను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యిండు అనమాట. వాళ్ళ అమ్మని కూడా గుర్తు చేసుకొని ఏడ్చిండు. ఇంకా అంతే కదా, ఇక అప్పటికి రోజులు గుర్తు చేసుకొని. మా తాత చనిపోయినప్పుడు అసలు ఏం లేదంట అసలు. ఇంకా ఘోరంగా ఉంటే అమ్మ ఎవరికైనా అంతే కదా, అమ్మగారే చూస్తారు, అసలు ఎవ్వరు చూడరు. నన్ను అడిగితే అమ్మగారు తర్వాతనే ఎవరికైనా. అమ్మగారు లేకపోతే అసలు ఒక్క అడుగు ఏ ఆడపిల్ల ముందు వేయలేదు. అదైతే నా జీవితంలో కూడా జరిగింది, అందరి జీవితంలో అదే జరుగుతుంది. అమ్మగారు ఉంటేనే ఒక ఆడపిల్ల బతుకుతుంది, లేకపోతే బతకదు. ఇప్పుడు అంతే కదా, మా నాయనమ్మకు వాళ్ళ అమ్మగారు సపోర్ట్ ఉండేపటికే వాళ్ళు మా నలుగురు కొడుకులను ఇద్దరు బిడ్డలు ఉండే, ఒక బిడ్డ చనిపోయింది, ఇంకో బిడ్డ వచ్చేసి మా అత్త అన్నమాట.
ఇంకా వాళ్ళని నడిపింది అంటే గ్రేట్ కదా, అంత కష్టపడి అంత హుషారు లేదు. మళ్ళీ కష్టపడి కూడా ఒక స్టేజ్లో ఉన్నారు చూడు వీళ్ళు, అదొక గ్రేట్ గొప్పతనం. ఎందుకంటే వీళ్ళ పూజలు, వీళ్ళ ఇంటికి వచ్చిన నరసింహస్వామి, వీళ్ళ ఇంటి దేవుడు నరసింహస్వామి వీళ్ళని కాపాడిండని చెప్పాలి. ఎందుకంటే అంచెలంచెలుగా కష్టపడి ఎదిగి ఎవరంతలు వాళ్ళు ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నారు. మా డాడీ వాళ్ళ నలుగురు అన్నదమ్ములకు వాళ్ళకి అసలు ఏం పేరు పెట్టొద్దు, అట్లా ఆ స్టేజ్లో అనేది ఉన్నారనమాట. చాలా కష్టం. చాలా కష్టపడి మా డాడీ కష్టం కూడా చాలా పడ్డాడు తెలుసా. అసలు మా పెళ్ళి అయిన తర్వాత మేము చిన్నగా ఉన్నప్పుడు మేమిద్దరం ఆడపిల్లలం అనేసి ప్రైవేటు ఫ్యాక్టరీలో జాబ్ చేసుకుంటూ మాకు ఇంకా బర్రెలు తెలుసు కదా, బర్రెలు తీసుకొచ్చి గేదెలను తీసుకొచ్చి ఇంకా అవి ఆయన ఫ్యాక్టరీ పక్కకే మా పొలం ఉండే అనమాట. ఆ పొలంలో కట్టేసేసి అవి చూసుకుంటా మాకు అది జాబ్ చేస్తుండే అనమాట. అట్లా చేసి ఇంకా నాకు ఇద్దరు ఆడపిల్లలు, నేను పెళ్ళిళ్ళు చేయాలి అనేసి ఇంకా చాలా కష్టపడ్డాడు. ఇంకా ఆ స్టేజ్ నుంచి ఇక వెనుకకు తిరిగి చూసుకోలేడులే. ఎందుకంటే మా డాడీకి నేను లక్ష్మీదేవిని పుట్టినా కాబట్టి మా డాడీ అంటాడు తెలుసా, నేను పుట్టినాక లక్ష్మి కలిసి వచ్చిందని మా డాడీ చాలా చాలా చెప్తాడు నాకు. ఆ అక్కనిచ్చినాక మా అన్న బిడ్డ ఇచ్చినాక నా బిడ్డ ఇచ్చిన, నా మూడో ఇయ్యదంటే ఆవుని తెచ్చిన. ఆవును మంచిగా పాలిస్తుండే, తెల్ల ఆవు మంచిగా నాకు మెచ్చిన ఆవు తెచ్చి నా బిడ్డకి ఇస్తామంటే ఆ పాలు మంచిగా మాకు ఇచ్చిన ఆయన ఆ పాలు మంచి ఇస్తున్నాయి, ఆడవిలో ఇంటికి అంటే అరే నా బిడ్డకి ఇస్తున్నాయి నేను అంటే ప్రేమతో ఇచ్చిన వాడు. పైసలు పోతేమని నేను ఫిగర్ చేయకు, పాలు ఆడవిని నీ బిడ్డ వింటా చూడు అంటే ఇస్తే ఒకనాడు విండు లేదా నా బిడ్డ కొట్టించిన. అంటే నాకు పెళ్ళైన తర్వాత అసలు నాకు హెల్త్ బాగాలేదు, నాకు అన్ని ఏది సెట్ కాలేదు అసలు. నా పెళ్లి లైఫ్ గురించి ఆలోచిస్తే అది వేరే జర్నీ అనుకోండి, నేను అది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తా. నా చరిత్ర వేరే, ఇంకా నేను చెప్తే నాది ఇక ఒక స్టోరీలు అవుతాయి, చాలా చాలా కష్టం. అందుకని ఇంకా నేను ఇంకా ఆవు కొట్టించడానికి మనం ఆ స్టేజ్లో మనకు ఆవులు అవి తెలుస్తాయా. మా అత్తగారు ఆవులే చాలా గుర్తగా పోయినాయి, ఇంకా అది ఏడో పట్టించుకుంటారు. ఆవు గురించి చెప్తుండు మా డాడీ. అట్లా నేను మా అత్త తర్వాత మా పెద్దనాయన కూతురు తర్వాత నేను అనమాట. ముగ్గురు ఇంట్లో పోవద్దు అనేసి నాకు ఆవులాగా కొట్టించిరు అని అంటారు కదా, అది ఆవులాగా కొట్టించిరు అనమాట. అది 5 మంది అవుతారంటే అట్లా. ఈరోజు ఇది ఈరోజు వ్లాగ్లు వచ్చి 1-2 వస్తుండొచ్చు, ఇంకో వ్లాగ్ కూడా తయారు చేస్తా. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఈ వేరేటోళ్ళు రాలేరు, మా వదినే వీళ్ళందరూ కిందికి దిగలేరు, ఇంకా వాళ్ళందరూ వచ్చిన తర్వాత చేద్దాము వ్లాగ్స్. ఓకేనా?